ఈ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. స్కిల్ కోర్సెస్ లో డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలనుకుంటే మనకి యూనిట్ 1 లో ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్. సో మనకి పేపర్ అనేది ఈజీగా ఇస్తే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అలాగే మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఈ 2 లోంచి ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా తెస్తారు. దాని తర్వాత సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అలాగే ఈమెయిల్ మార్కెటింగ్ అలాగే సోషల్ మీడియా మార్కెటింగ్ ఈ 3 అయితే కన్ఫర్మ్ గా మనకి మెయిన్ రోల్ అయితే ఉంటుంది. అంటే ఈ 3 లోంచి ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా తెస్తారు. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ అలాగే సోషల్ మీడియా మార్కెటింగ్. సో కన్ఫర్మ్ క్వశ్చన్స్ అనమాట. ఈ 3 లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా తెస్తారు. అలాగే మెయిన్ కాంపోనెంట్స్ అలాగే బేసిక్ కాన్సెప్ట్స్. సో ఓకేనా, ఇది మనకి యూనిట్ 1 లో గన్ షాట్ క్వశ్చన్స్. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అలాగే ఆన్లైన్ అడ్వర్టైజింగ్. ఓకేనా, సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి గన్ షాట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వెబ్సైట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. ఇందులో మనకి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ గుడ్ వెబ్సైట్ అలాగే డిఫరెన్స్ బిట్వీన్ యూజర్ ఎక్స్పీరియన్స్ అలాగే యూజర్ ఇంటర్ఫేస్. సో అలాగే ఇందులో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి SEO సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ వేరు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వేరు. ఓకేనా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వెబ్సైట్ డిజైనింగ్ లో మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది కన్ఫర్మ్ టాపిక్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అలాగే UX UI. UX అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అలాగే యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా, అలాగే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ గుడ్ వెబ్సైట్. ఓకేనా, ఈ 3 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి గన్ షాట్ క్వశ్చన్స్ కింద యూనిట్ 2. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో